అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అందరూ ఢిల్లీకి వేరు గాని కోమటిరెడ్డి చిన్నారెడ్డి ఇన్నే టచ్ ఆడుకుంటూ తిరుగుతున్నాడు. ఇక ఆయన గురించి చెప్తావా? అల్లుడు అత్తగారి మీద అలిగినట్టు ఆయన పార్టీ మీద రేవంత్ మీద అలిగిండు. ఎందుకు? లోకమంతా తెలిసింది కానీ నీకు తెలియదు ఎందుకో? మంత్రి పదవి కోసం అంటున్నారు గానీ అందుకు కాదట ఆయన అలిగింది. ఆయన ఎందుకు గులుగుతున్నాడో బచ్చపోరని అడిగినా చెప్తాడు. మన దగ్గర కవర్ డ్రైవ్లు కొట్టద్దని చెప్పు. ఢిల్లీలో బీసీ పోరాటం కోసం ఉన్న లీడర్లు అంతా పోతే ఇక్కడికి వెళ్లి రేవంత్ రెడ్డి మీద కేకలు పెడుతున్నాడు. పసిపిల్లలు పాల కోసం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆరాటం అన్నట్టు ఉన్నది కథ. కాంగ్రెస్ లీడర్లంతా బీసీ రిజర్వేషన్ల కోసం సెంటరోళ్ల మీద ఒత్తిడి పెంచుతుంటే మునుగోడు రాజగోపాలం మాత్రం మంత్రి పదవి కోసం ఆయన గోడు గట్టిగానే వినిపిస్తున్నాడు అధిష్టానానికి. ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. మంత్రి పదవి రాలేదనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావట కదా. ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ప్రభుత్వం కొనసాగాలి. ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఓడమల్లన్న బోడమల్లన్న లెక్క చేస్తున్నాడు అని అంటవా? ఏమో అంటాడు ఇంకా ముఖ్యమంత్రిని. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి. అమ్మో, రాజగోపాలం బాగానే కనిపెట్టిండు. అంటే సీఎం సారు ఎవరిని మాట్లాడనిస్తలేనంటావా ఎట్లా? మరి ఇంకేమన్నా చెప్పేది ఉందా రేవంత్ సార్ కు? స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. రాజన్న, ఇక నీ రాగాలను ఇప్పట్ల సీఎం గాని మీ అధిష్టానం వినేటట్టు లేదు గాని ఢిల్లీ గడ్డ మీద బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గట్టిగానే గర్జన చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. రిజర్వేషన్లకు కట్టుబడ్డ చంద్రశేఖర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా? లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అరే, నువ్వు ఊకూకే రాజకీయాలకు పోతా అని అంటున్నావు కదా, వద్దురా వద్దు. ఎందుకు? నేను పోతా. మనిషి మాట నేను బొత్తులకేనానంటే అలా నీ మాట అసలుకే అయినా. మా బుజ్జి కదా, మా కన్న కదా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు, రేపు పొద్దున నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే నేను నీకు అపాయింట్మెంట్ ఇయ్యను అనే కదా నీ మూతి. అయినా నేను పోతా పాలిటిక్స్ లోకి. వద్దురా వద్దు. వెంకయ్య సార్ చూసినవా ఇప్పటి లీడర్లను రాజకీయాలను చూసి ఎట్లా బాధపడుతున్నాడు? అవును కదా. అయితే ఇప్పటికీ ఆలోచనకు విరామం ఇద్దాం గానీ గీ సారేందో మందు సీసాలు పట్టుకుని కూర్చున్నాడు. పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఏందో అన్న, అన్ని బ్రాండ్లు ముంగట పెట్టుకున్నావు. ఆ ప్రభుత్వం పోయినా ఇంకా వాళ్ళు తెచ్చిన మందు సీసాలు పోలేదా ఎట్లా? ఏంద్రీ ఈ బ్రాండ్లు మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాళ్ళు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఏడైనా విన్నారా? ఇప్పుడు ఏడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్ గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం. అంటే అది తాగేటోళ్లకు తెలుసు గాని జగన్ అన్న తెచ్చిన బ్రాండ్ల కుతికే కొరికిర్రు కదా మీరు. రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు, ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు, జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు. ఇవన్నీ అడ్డమైన బ్రాండ్లే అని అప్పటి నుంచే మొత్తుకుంటున్నారు కదా సారు. అయినా ఇవే మంచి కావాల్సుకునే మీరు దొంగ కేసులు పెట్టిరని అంటున్నారు గాలిపంక లీడర్లు. ఎవడరా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు
అమ్మో ఆనమన్న మంచి ఫైర్ మీదనే ఉన్నాడు. ఆనమన్న ఇక్కడనే ఆగలేదు. మొన్నట్లా రోజొక్క గిట్ల అన్నది కదా, గాల్లో గెలిచిన గాలి అయిపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు గాలి లేక ఓడిపోయారు. గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అరే అరే ఏందన్న గంత మాట అంటున్నావు? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి అంటే ఏం చేస్తావు? రాజకీయాల్లో ఈ బూతులు పోవాలనన్న వెంకయ్యనాయుడు సార్ మాటలు ఇలా చెవులకు ఇంకా పోలేదు కావచ్చు, లేకపోతే గిట్లా మాట్లాడకపోయేటోళ్ళు గాని. అమ్మాయి ఆర్టీసీ బస్సులో డ్యూటీ చేస్తున్న కండక్టర్లు సడన్ షాక్లు ఇస్తున్నారట గారా. ఎందుకు? టికెట్ కు సరిపోని పైసలు ఇవ్వాలి కదా, మరి ఇవ్వకపోతే దించకపోతే ఏం చేస్తారు? ఇక నేను చెప్పేది ఫ్రీ బస్సు కండక్టర్లు. అరే వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎంత మంది బస్సులు ఎక్కినా ఓపిక కొద్ది ఒద్దిక కొద్ది డ్యూటీ చేస్తున్నారు. ఏడ చేస్తున్నారు? భయంసా నుంచి మా అక్కలు బస్సు ఎక్కిరట. నడుము ఇట్లా బస్ పంచర్ అయిందా? ఎట్లా పంక్చర్ కాలేదు, పాడు కాలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదని అన్నాడట కండక్టరు. ఎందుకు? మన తెలంగాణలో కదా, పక్క లోకల్ తెలంగాణ బిడ్డలే. మరి ఎందుకు ఆ పిండి అడుగుదాంపా. బస్ ఎక్కి నడిమిట్లకు వచ్చినాక కొత్త కుందనం మోపియేసిర్రట ఈ కండక్టర్. వీళ్ళంతా భయంసా నుంచి నిజామాబాద్ పోతున్నారట. ఇప్పట్లెక్కనే సంచులున్న ఆధార్ కార్డు తీసి చేతిలో పెడితే ఈ కార్డు జల్లదమ్మా అని అన్నాడట కండక్టరు. ఓష్ని ఎందుకు జల్లది? పక్క తెలంగాణ మనుషులమేమో అని అన్నారట. మీది తెలంగాణ కావచ్చు కానీ ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నది, అందుకే జల్లది అని అన్నాడట. तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड हिंदी में बोले क्या? ఆంధ్రప్రదేశ్ అని ఉండొచ్చు కానీ ఊరు పేరు మండలం కూడా ఉంటది కదా, దాని చూసి అయినా టికెట్ కొట్టవలసిందే కదా. రాష్ట్రం పేరు మార్చుకోలేదని టికెట్ కొట్టానంటే ఎట్లా ఎప్పురు అని అంటున్నారు గీ అమ్మలక్కలు. హిమాలయ పర్వతం అన్న ఎక్కొచ్చు దిగొచ్చు కానీ ఈ ఆధార్ కార్డుల మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎంత కట్టమో తెలియదా? చూసుకోండి రమ్మా మీరే ఆధార్ కార్డులు కూడా. పాత కార్డులు ఉంటే మార్చుకోర్రి, లేకపోతే మీకు కూడా గిసొంటి కథను ఎదురైతే పరేషాన్ మళ్ళా. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. మనిషి అనుకుంటే ఏదైనా అవుతుంది, కానీ నువ్వు అనుకుంటే ఏం కాదు. ఊదుగాలది పీర్లు ఏవదని అంటారు కదా, అవు గట్లన్నట్టు నీ కథ. నా కథలు ఇప్పటికీ మా ఊళ్ళో కథలక్క చెప్పుకుంటారు. నువ్వు ఒక మైసూర్ మహారాజా చెల్లవు, నీ గురించి చెప్పుకుంటారు. కొందరు హిస్టరీలు రాస్తారు, ఇంకా కొందరు హిస్టరీలు చదువుకుంటారు, కానీ నేను ఆ హిస్టరీలో సృష్టించిన మనిషిని. బద్దకంలా నత్తకు మేనత్త అసొంటి మనిషివి నువ్వు హిస్టరీలు క్రియేట్ చేసినావా? డౌటా? ఇప్పుడు నా స్టూడెంట్స్ కూడా నా బాటలే నడుస్తున్నారు. నువ్వే ఆగం మనిషి అంటే నీకు మళ్ళీ స్టూడెంట్సా? నువ్వు గనక నా దగ్గర కోచింగ్ తీసుకుంటే నిన్ను కూడా మంచి ఆర్టిస్ట్ ని చేస్తా. నీ కాడ నేను ట్రైనింగ్ తీసుకోవాలి, అది మళ్ళీ నువ్వు నన్ను మంచి ఆర్టిస్ట్ ని చేస్తావు. ఏంది ఆర్టిస్ట్ స్పెల్లింగ్ చెప్పు. ఇంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్తారు? నేను ప్రిపేర్ అయ్యి రావాలి కదా. దీనికి ప్రిపేర్ కావాలని అంటున్నావంటే నాకు కేసీఆర్ సార్ డైలాగ్ గుర్తుకొస్తున్నది. అయితే అది అట్లనే ఆపుకో గాని గీ ముచ్చట చూడు. ప్రకృతిని ప్రేమించాలే గాని ఎన్నెన్నో అద్భుతాలు చూపెట్టొచ్చు అని అంటున్నది గీ అక్క. ఈమె పేరు అనురాధ, సదాశివపేట కాడ ఉంటది. రాగి ఆకులతోని గీ ఆకులేందో గాని వీటిని అందమైన బొమ్మలుగా చేస్తున్నది. ఇవన్నీ ఆకుల మీద అనురాధ వేసిన బొమ్మలే. తీరొక్క దేవుళ్ళ బొమ్మలు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు, హీరోల బొమ్మలను ఆకులల్లా అందంగా మర్చింది. ఏందక్క ఓ పారి మన వనిత టీవీని ఆకు మీదేసి చూపెట్టు. సూపర్ అక్క. అనురాధ కళను మెచ్చుకొని ఎన్నో మెడల్స్ ఇంకెన్నో రికార్డులు వచ్చినాయి. ఇవన్నీ అవే సర్కార్ ప్రోత్సాహం ఉండాలి గాని ఇంకింత ఆర్టిస్టులను తయారు చేసి బయట దేశాలలో కూడా మన దేశానికి పేరు తీసుకొస్తానంటున్నది గీ అక్క. అక్క నీ కళకు నీ పట్టుదలకు టేక్ ఎబ్బో. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అన్నారు గాని కోతికి సెల్ ఫోన్ దొరికినట్లని ఎవ్వరు అనలేదు కదా. ఇచ్చి చూడు, గది కూడా తెలుస్తుంది. ఏమిచ్చుడు? గుంజుకపోతుంటే ఏ ఊకే దునియాలా చేయి పట్టుకొని నడిచే బుడ్డగాలను మరిచేటోళ్ళైనా ఉన్నారు గానీ ఫోన్ ను మరిచే మనుషులు ఉన్నారా? అయినా ఫోన్లకించి మూత తీస్తేనే కదా జనాలు. అగో గడిచూడు తెలుస్తుంది. ఓసిని ఏందే కోతి మోకం దానా, ఏం చేసుకుంటావే ఫోన్ను? చైన్ స్నాచర్లు ఉన్నారని ఆడోళ్ళు భయపడతారు గాని ఫోన్ నూక్కపోతారని ఎవరు అనుకోరు గానుల్లా. సడన్ లో వచ్చి టక్కన నూక్కపోయిందటగా కోతి. ఖమ్మం జిల్లా పెనుబల్లి తానా విఎం బంజరట గీ కోత అడ్రస్సు. రోడ్డు మీద వేయేటోళ్ళు టిఫిన్ చేసేందుకు ఆగిరట. గంతే కార్ కెంచి దిగంగానే గిది చెట్టు మీదకెంచి దిగిందట. లటుక్కున పట్టుకొని చిట్టుక్కున్న చిటారు కొమ్మకు పోయిందట. ఇక చూడరాదు రీద నాటలు ఎట్లున్నాయో.
పండ్లు పలారాలు ఎన్ని ఆశ పెట్టినా ఫోన్ ఇవ్వలేదట. కానీ ఒక్కటి ఫోన్ ఇల్వా దానికి కూడా బగ్గన తెలుసు కావచ్చు, కింద పడేయలేదు. అరగంట సేపు ఆటలాడిచ్చి ఫోన్ అక్కడ పెట్టి జాంకాయలు చేతిలో పట్టుకొని తుర్రుమన్నదట. సిరమ్మ బ్రహ్మంగారి కాలజ్ఞానం మొత్తం యాదుకున్నదా రా నీకు? మంచిగుంది నీ కథ. నాకెట్లా యాదుకుంటది? ఒకటా రెండా? దునియా మీద జరిగే ఎన్నో చిత్రాలు చెప్పిండు కదా బ్రహ్మం గారు. కాదు పొల్లా, మీ కాలంలో ఆయన చెప్పిన మాటలన్నీ దినం పొద్దుగల రీల్ క్యాసెట్లు వేసుకొని టేప్ రికార్డులు వినటోళ్ళట కదా. మంచిగుంది. మీ కాలం మా కాలం ఏంది? నాదే కాలం నీదే కాలం. మనకు జానెట్ గ్యాపే ఉన్నది, జనరేషన్ గ్యాప్ కాదమ్మా. అన్ని కాదు గాని యాదుందా లేదో ఒకటి చెప్పు. అన్ని ముచ్చట్లు యాదలేవు గాని పంచాయతీ ఏందో చెప్పు అసలు. కాదు పొల్లా, భద్రాద్రి జిల్లాలో జరిగిన ఈ చిత్రం ముచ్చట సాములోరు చెప్పిండా లేదా డౌట్ నాకు. సో నువ్వు కూడా అదుల్లా గట్లయిందన్నట్టు చింత చెట్టు చిత్రంగా తిరగబట్టే గా వార్త ఒక్క నిమిషంలో ఊరంతా తిరిగొచ్చింది. పాట్నాలు దాటిపోయింది వాళ్ళ పరేషాను. అసలేం జరుగుతుంది, ఎందుకు ఇట్లా తిరుగుతుంది చింత చెట్టు అని ఊరంతా వచ్చిర్రు. చుట్టుపొంటి ఏరియా జనాలు కూడా వచ్చిర్రట. దేవుడు మైమణ కాలమైమణ అని ఇంకా తేలలేదు. చూస్తుంటే కొత్తగూడెం పట్నం మొత్తం వచ్చేటట్లే ఉన్నారట. టెంట్లేసి తాగునీళ్ళ కోసం సలవేంద్రాలు కూడా పెట్టవలసి వస్తుందేమో కదా. ఎవరికైనా దేవుడు నీ చెట్టు గింగిరేళ్ళు తిరుగుడు వెనుకున్న కథ ఏందో చెప్తే మంచిగుండు. దేవుడని గుడి కడతారా, దయ్యమని ఆ ఏరియా నిడిచేసిపోతారో చూడాలి మరి అక్కడ జనాలు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.